నమస్తే, నేను డాక్టర్ దీప్తి, పీడియాట్రిషియన్ ఇంపీరియల్ హాస్పిటల్, సువచన హ్యాపీ కిడ్స్ అనే ఇన్స్టిట్యూట్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది, స్పెషలీ ఫర్ ఆటిజం, ADHD అండ్ డిస్లెక్సియా కిడ్స్. ఈ వీడియోస్ ద్వారా నేను ఆటిజం గురించి ఇంకొంచెం డీటెయిల్గా పేరెంట్స్కి ప్లస్ థెరపిస్ట్కి అర్థమయ్యే విధంగా వివరించాలనుకుంటున్నాను. ఆల్రెడీ ముందు వీడియోలో ఆటిజం ఎలా డయాగ్నోస్ చేస్తారు, అంటే ఏ క్రైటీరియా ఉంటే ఆటిజం అనొచ్చు, ఏ క్రైటీరియా ఉంటే ఇంకా మనం కొద్దిగా వెయిట్ చేసి మాత్రమే ఆటిజంని లేబుల్ చేయాలి, ఇవి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో స్పెసిఫిక్గా ఆల్రెడీ ఆటిజం డయాగ్నోసిస్ జరిగిన పేరెంట్స్కి కానీ వాళ్ళతో డీల్ చేస్తున్న థెరపిస్ట్ కానీ మోర్ యూస్ఫుల్గా ఉండే విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కామన్గా మనం చూసేది ఏంటంటే, పేరెంట్స్ ఫస్ట్ డాక్టర్ దగ్గర కానీ థెరపిస్ట్ దగ్గర కానీ అప్రోచ్ అయినప్పుడు ఎన్ని రోజుల్లో మా బాబు కానీ మా పాప కానీ ఆటిజం నుంచి బయటపడవచ్చు అన్నది ఫస్ట్ క్వశ్చన్, అందరికీ ఉండే ఫస్ట్ క్వశ్చన్. కాకపోతే మెయిన్గా ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, అసలు వీళ్ళకి డెఫిసిట్స్ అనేవి ఎంత సివియర్గా ఉన్నాయి. అంటే మనం 3 విభాగాలుగా కనుక దాన్ని తీసుకుంటే, అంటే లాంగ్వేజ్లో ఎంత డెఫిసిట్స్ ఉన్నాయి, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఇంటలెక్చువల్గా వాళ్ళు ఎంత బాగా ఉన్నారు లేకపోతే ఎంత వెనుకబడి ఉన్నారు, అండ్ థర్డ్ వన్ వాళ్ళ సోషల్ కమ్యూనికేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అంటే అసలే మనుషులంటే ఇష్టపడట్లేదా లేకపోతే కొద్దిగా ఫ్యామిలీ వరకు పర్వాలేదు అన్నట్టు ఉంటున్నారా, ఆర్ ఎవరు వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటున్నారా. ఈ మూడింటిని కలిపి చూసిన తర్వాత మాత్రమే మనం ఒక రఫ్గా వాళ్ళకు ఒక ఎస్టిమేటెడ్ టైం చెప్పడానికి వీలుంటుంది. అలాగే దీంతో పాటు కొన్ని యాడెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పిల్లలకి ఉండొచ్చు, అవి మనం ఫర్దర్ వీడియోలో చూద్దాం. కాకపోతే ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనం ఆ సెంటర్లో 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఇంప్రూవ్మెంట్ వచ్చిందనో, లేకపోతే కంప్లీట్గా ఆటిజంలోంచి వీళ్ళు క్యూర్ అయ్యారనో, లేకపోతే ఒక 2-3 మంత్స్ టైంలో పిల్లోడు కంప్లీట్గా నార్మల్గా మారి అబ్సల్యూట్గా అంటే ఇంకా ఏ విధంగానూ నార్మల్ పిల్లలకి వీళ్ళకి తేడా లేని విధంగా ఉన్నారని కానీ చాలాసార్లే మనం వింటున్నాం. అంటే అవి థెరపిస్ట్ క్లెయిమ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సెంటర్స్ వాళ్ళు చెప్పుండొచ్చు, లేకపోతే నిజంగా పేరెంట్స్ కూడా చెప్తూ ఉండొచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆటిజం అండ్ ఆటిజం లుక్ ఎలైక్స్ని మనం క్లబ్ చేసి చూస్తున్నాం చాలాసార్లు. అంటే ఏంటి ఆటిజం లుక్ ఎలైక్స్ అంటే, మనకందరికీ తెలుసు ఒక 10 ఏళ్ల క్రితం అసలు ఆటిజం అనేది ఇంత ర్యాంపెంట్ డయాగ్నోసిస్ కాదు. అంటే ఎక్కడో ఒకరికి ఈ ప్రాబ్లం ఉండేది అన్న విధంగా ఉండేది, ఎవరో మన మొత్తం ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉంది అన్నట్టు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళకి తెలిసిన ఎవరో ఒక పిల్లోడు ఆటిజంతో డయాగ్నోసిస్ ఉన్నవాడే ఉంటున్నాడు. వరల్డ్ ఓవర్ కూడా ఇప్పుడు 1 in నియరింగ్ 100 కిడ్స్లో ఒకరికి ఆటిజం ఉన్నట్టుగా బై డేటా మనం చూస్తున్నాం, ఎస్పెషలీ మగపిల్లల్లో. సో నిజంగా ఇది ఇంత ఎక్కువగా పెరిగిపోయిందా, లేకపోతే మనం ఓవర్ డయాగ్నోస్ చేస్తున్నామా, ఆర్ మనం డయాగ్నోసిస్ని ఆటిజం లుక్ ఎలైక్స్ని క్లబ్ చేసి చూస్తున్నామా అన్నదే మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కొంచెం డిబేటబుల్ ఇష్యూయే, బికాస్ ఎవరైనా మనం ఆటిజం అని డయాగ్నోస్ చేసేది కొన్ని రకాల క్వశ్చనర్స్ బట్టి, కొన్ని రకాల క్వశ్చన్స్ బట్టి, దానికి పేరెంట్స్ ఇచ్చిన సమాధానాలు బట్టి, అండ్ పిల్లోడిని మనం చూసిన అబ్జర్వేషన్ బట్టి. ఇందులో ఎక్కడ తప్పు లేకపోయినప్పటికీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఆటిజం లుక్ ఎలైక్ పిల్లలు ఆల్మోస్ట్ క్లాసికల్ ఆటిజం లాగే ఇనీషియల్ పీరియడ్లో బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తేనే మనం ఇద్దరిలో డిఫరెన్సెస్ క్లియర్గా పట్టుకోగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్తో వివరించడానికి ట్రై చేస్తాను. మా వద్దకి ఒక 2 years 5 months పిల్లోడిని బయట నుంచి ఆటిజం అన్న డయాగ్నోసిస్తో తీసుకురావడం జరిగింది. అంటే ఫుల్గా ఎవాల్యుయేట్ అవ్వలేదు, బట్ అక్కడ చూసిన డాక్టర్కి ఇది ఆటిజమే, క్లాసికల్ ఆటిజమే అని అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కంప్లీట్గా ఆ పిల్లోడిలో స్పీచ్ అనేది చాలా బిహైండ్ ఉంది. 2.5 yearsకి కొద్దిగా వర్డ్స్ మాత్రమే, అది కూడా ఒక 4-5 words మాత్రమే అంటున్నాడు, అది కూడా చాలా క్లియర్గా అనట్లేదు, మనుషుల్ని పెద్ద పట్టించుకోవట్లేదు, వాళ్ళ అమ్మగారితో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమీ పెద్ద ఫేస్తో సంబంధం లేకుండా అలా మొత్తం గదంతా తిరుగుతూనే ఉంటున్నాడు, కింద పడేస్తున్నాడు వస్తువులన్నిటినీ, కుదురుగా అసలు ఉండట్లేదు, పిల్లలు ఆడుకుంటున్నా పెద్దవాడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇలా రకరకాల కంప్లైంట్స్తో ఆటిజం అన్న డయాగ్నోసిస్తో వాళ్ళు వచ్చారు. కాకపోతే
బై డెఫినేషన్ అంటే సింపుల్గా ఐ కాంటాక్ట్ లేదు, రెస్పాన్స్ టు నేమ్ లేదు, జాయింట్ అటెన్షన్ లేదు, స్పీచ్లో డీలేస్ ఉన్నాయి, హైపర్ యాక్టివిటీ ఉంది, వ్యాండరింగ్ ఉంది, పర్పస్లెస్ ప్లే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటిజం ఏ కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ పిల్లోడిని మనం ప్రాపర్ విధంగా అసెస్ చేసి వాడికి ఇష్టమైన యాక్టివిటీస్ ఏంటి అని కొద్దిగా ఎఫర్ట్ పెట్టి తెలుసుకుని బోర్డ్ గేమ్స్ లాంటివి వాడికి ఇచ్చినప్పుడు వాడు చాలా ర్యాపిడ్గా అవన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఈవెన్ ఆటిజంలో చాలామంది పిల్లలు ఇంటెలిజెంట్ ఉన్నవాళ్ళు బోర్డ్ యాక్టివిటీస్ చాలా బాగా చేసేవాళ్ళు ఉంటారు. సో అది ఉన్నంత మాత్రం ఆటిజం కాదని నేను చెప్పట్లేదు. బట్ ఒక్కసారి వాడిని ఛానలైజ్ చేసి వాడికి ఇష్టమైన యాక్టివిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేసి వాడితో ర్యాపో బిల్డ్ చేసుకున్న తర్వాత విదిన్ 1-2 months తనలో చాలా చేంజ్ వచ్చి పాయింటింగ్, నౌన్స్ అన్నీ పలకడం, చిన్న చిన్న ఫ్రేజెస్ చెప్పడం, అంటే 2 words కలిపి చెప్పడం, మన దగ్గరకు వచ్చి ఆడుకుందాం రా అని పిలవడం, సైగలతో మిగతా విషయాలు చెప్పడం, అంటే ఇది పెట్టు, డోర్ తీయి, ఇవన్నీ చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టాడు. సో టు బిగిన్ విత్ అసలు ఇలాంటి పిల్లడు ఆటిజం కాదు. వీడు ఏంటంటే హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అన్న ఒక్క విషయమే వాళ్ళు గమనిస్తున్నారు, కానీ వాడి యాక్టివిటీని ఛానలైజ్ చేయలేకపోతున్నాం అన్న విషయాన్ని వీళ్ళు పట్టించుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళ యాక్టివిటీని మనం ఛానలైజ్ చేసి వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకున్నామో వాడు చాలా ర్యాపిడ్గా మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ బాబులో ఎటువంటి సివియర్ స్టిమ్మింగ్, ఏదైతే స్టీరియోటిపిక్ బిహేవియర్స్ అని లాస్ట్ వీడియోలో చెప్పామో, సివియర్గా హ్యాండ్ మూమెంట్స్ కానీ, ఒక రకమైన సౌండ్స్ చేయడం కానీ, ఊగడము ఇలాంటివి ఏమీ లేవు. సో అందుకని మనం రిపిటేటివ్ రిస్ట్రిక్టెడ్ ఇంట్రెస్ట్ అసలు ఏమాత్రం లేని పిల్లల్లో చాలా గబుక్కున ఆటిజం అని లేబుల్ చేయడం కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా తప్పే. స్పీచ్ సరిగా లేదు, బిహేవియర్ సరిగా లేదు అంటే అది డేంజర్ సైన్ అయినప్పటికీ అది చాలా కామన్గా ఈ కాలంలోని పిల్లల్లో మనం చూస్తున్నాం. దానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళకి సోషల్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఐదర్ వాళ్ళు సింగిల్ చైల్డ్ అవ్వడం వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళు ఉండే ఇంటి పరిసరాల్లో అసలు పిల్లలు లేకపోవడం కానివ్వండి, లేదు ఇద్దరు పేరెంట్స్ కంప్లీట్లీ వర్కింగ్ అండ్ కంప్లీట్లీ వాళ్ళ వర్క్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా. అండ్ అందరికీ తెలిసిందే చాలా హై స్క్రీన్ టైం, అంటే డైలీ ఒక 6 to 7 hours వీళ్ళు ఐప్యాడ్ కానీ టీవీస్ కానీ చూస్తున్నా వీళ్ళు అందులో పూర్తిగా మునిగిపోయినట్టుగా అయ్యి బయట ప్రపంచంతో ఒక విధమైన కట్ ఆఫ్ లాగా వెళ్ళిపోతున్నారు. సో మిగతా ఫీచర్స్ అన్నీ కామన్గానే వీళ్ళకి ఉంటాయి. అంటే పేరు పెట్టి పిలిస్తే పలకపోవడం, మనల్ని చూసి మాట్లాడలేకపోవడం, మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ది చూపిస్తున్నా పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఉన్నప్పటికీ మిగతా విషయాలలో వీళ్ళకి క్లాసికల్ ఆటిజం వాళ్ళకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ని ఓన్లీ సర్టిఫైడ్ స్పెషలిస్ట్ మాత్రమే ఆర్ అందులో నిజంగా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పట్టుకోగలరు. సో ఆటిజం లుక్ ఎలైక్స్ని, ఆటిజమ్స్ని, నిజమైన ఆటిజంని కలపడం వల్ల కొద్ది వరకు ఓవర్ డయాగ్నోసిస్ కూడా జరుగుతున్నాయి. అండ్ సేమ్ టైం కంపారిజన్స్కి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే అవుట్గ్రో అయిపోయారు ఫ్యూ మంత్స్లో అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు టు బిగిన్ విత్ అసలు నిజంగా వాళ్ళు ఎంత ఆటిజం ఉంది అన్నది ఒక పెద్ద డౌట్ఫుల్ ఇష్యూ. ఇంకొక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉంటారు, వీళ్ళు చిన్నతనంలో అంటే less than 5 years of ఆర్ ఈవెన్ టు సే less than 3 years of ఏజ్లో వీళ్ళకున్న కొన్ని ఎక్సెప్షనల్ టాలెంట్ వల్ల రొటీన్ ఎన్విరాన్మెంట్ని అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కిడ్స్ హైపర్ లెక్సిక్ అని ఉంటారు. అంటే వీళ్ళు మనం చెప్పకుండానే, రీడింగ్ రైటింగ్ మనం నేర్పించకుండానే వీరు సొంతగా ఆల్ఫాబెట్స్ని చూసి, అంటే విని, లేకపోతే ఇప్పుడున్న ట్యాబ్స్లో వాళ్ళు వింటున్న రైమ్స్ ద్వారా ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్చుకుని వాటిని వాళ్ళంతట వాళ్ళే వర్డ్స్ కింద ఫ్రేమ్ చేసుకుని పలకడానికి ట్రై చేసే పిల్లలు ఉంటారు. ఆర్ ఇంకొంతమంది పిల్లలు మనం చేయి పట్టుకుని వాళ్ళకి ఎప్పుడూ అసలు రాయించలేదు, బట్ ఆటోమేటిక్గా వాళ్ళు రాయటం స్టార్ట్ చేసేసి ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ ఆర్ నంబర్స్ చాలా క్లారిటీతో రాసే పిల్లలు కూడా ఉంటారు. సో ఇలాంటి పిల్లల్లో ఎవరినైతే మనం హైపర్ లెక్సిక్స్ అంటున్నామో వీళ్ళలో ఇనీషియల్గా ఆటిజం సైన్స్ కనబడవచ్చు. బికాజ్ వీళ్ళకి ఈ నంబర్స్, లెటర్స్లో ఎంతగా ఇమ్మర్స్ అయిపోయి ఉంటారంటే వీళ్ళకి వేరే వరల్డ్ అంత ఇంట్రెస్టింగ్గా కనిపించకపోవచ్చు. సో వీళ్ళు ఎక్కడ బుక్స్ ఉన్నా వాటిని తీసుకుని వాటినే తదేకంగా చూడడం, ఎక్కడ లేబుల్స్ ఉన్నా
పేర్లు నంబర్లు ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి నిలబడి గమనించడం, సైన్ పోస్ట్స్ లేకపోతే సూపర్ మార్కెట్ ర్యాక్స్లో ఉన్న పేర్లు ఇవన్నీ దగ్గరికి వెళ్ళి చదవడం. అంటే ఇంకా వాళ్ళకి పదాలు చెప్పడం రాదు కాబట్టి వాళ్ళు చదువుతున్నారు అన్న విషయం పేరెంట్కి అర్థం అవ్వకపోవచ్చు. వీళ్ళేంటి తదేకంగా వెళ్ళి అక్కడే నిలబడేలా చేస్తున్నారు, ఎంత పిలిచినా పలకట్లేదు, మన వైపు అసలు చూడట్లేదు అని అనుకుంటారు తప్ప వీళ్ళు వర్డ్స్ని నంబర్స్ని రికగ్నైజ్ చేసి ఆ వరల్డ్లో మునిగిపోయారు అన్న ఇది చాలా కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. సో ఇలాంటి పిల్లల్లో ఇనీషియల్ ఫేజ్లో ఆటిస్టిక్ సిమ్టమ్స్ కనిపించినప్పటికీ వాళ్ళకి కొద్దిగా స్పీచ్ అవుట్పుట్ పెరిగినప్పుడు వాళ్ళకు ఉన్న టాలెంట్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో వీళ్ళలో మనం వాళ్ళకి అది ఇంట్రెస్ట్ కాబట్టి అది బ్రిడ్జ్గా తీసుకుని మనం కూడా వాళ్ళతో పాటు బుక్స్ చదవడం, మనం కూడా వాళ్ళతో పాటు ఆల్ఫబెట్స్తో గేమ్స్ ఆడుకోవడము, లేకపోతే స్పీచ్తో రకరకాల సౌండ్స్తో మనం వాళ్ళతో ఆడుకున్నట్టయితే వాళ్ళు చాలా ఈజీగా మనతో కనెక్ట్ అవుతారు. చాలా ఈజీగా వాళ్ళు ఆటిస్టిక్ ట్రేట్స్ని కూడా పోగొట్టేసుకుని ఆల్మోస్ట్ లైక్ నార్మల్ కిడ్ విత్ ఇన్ఫ్యాక్ట్ గిఫ్టెడ్ ఐక్యూతో వాళ్ళు అకాడమిక్గా చాలా ఎహెడ్ ఉండే పిల్లలు కూడా ఉన్నారు. సో సెకండ్ పాయింట్ చూద్దాం, ఆటిజంలో ఇంకా వేరే ఏ రకాలు ఉన్నాయని. ఒకప్పుడు ఆటిజంని రెండు విధాలుగా విభజించేవారు, హై ఫంక్షనింగ్ ఆటిజం, లో ఫంక్షనింగ్ ఆటిజం అని. హై ఫంక్షనింగ్ ఆటిజం అంటే బుక్ ప్రకారం ఏంటంటే వీళ్ళకి మాటల్లో ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ, అంటే పదాలు పలకడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, పదాలు అన్నీ వచ్చు, కానీ మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. అండ్ వీళ్ళకి కొంచెం రిపిటేటివ్గా ఉండే ఇంట్రెస్ట్, రెస్ట్రిక్టెడ్గా ఉండే ఇంట్రెస్ట్ వల్ల వీళ్ళు వాళ్ళదంటూ వాళ్ళ లోకంలో ఉంటున్నారు. మాటలు వచ్చినప్పటికీ పెద్ద ఇష్టంగా ఎవరితో కమ్యూనికేట్ చేయట్లేదు, ఆర్ ఒకే టాపిక్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోకుండా, ఒకవేళ వాళ్ళకి ఏరోప్లేన్స్ కనుక ఇష్టమైతే ఇంకా కాన్స్టెంట్గా ఏరోప్లేన్స్ గురించి చెప్పడం, వాటి పార్ట్స్ గురించి మాట్లాడడం, ఓన్లీ అలాంటి బుక్స్ కలెక్ట్ చేసుకోవడం, ఎవరు వచ్చినా దాని గురించి డిస్క్రైబ్ చేయడం, అలా చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళని ఆస్పర్జర్ సిండ్రోమ్ అనే పేరుతో ముందు పిలిచేవారు. బట్ ఇప్పుడు ఈవెన్ దాన్ని కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కిందే అదే అంబ్రిల్లాలో ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆస్పర్జర్ సిండ్రోమ్ అనే పేరుని తొలగించడం జరిగింది, బట్ వాళ్ళ క్రైటీరియా అలా ఉంటుంది. ఇది ఇండియాలో కొంచెం తక్కువగానే చూస్తాము. మేబీ బికాజ్ ఇండియాలో అసలు ఒకసారి మాటలు వచ్చాయంటే మనకి పెద్ద కన్సర్న్ ఉండదు వాడికి ఏదైనా వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉందా అని. సో మోస్ట్లీ ఇది మాస్క్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ద సెకండ్ టైప్ ఆఫ్ ఆటిజం ఏంటంటే ఒకప్పుడు డయాగ్నోస్ చేసేది లో ఫంక్షనింగ్ ఆటిజం. అంటే ఎవరిలో అయితే లాంగ్వేజ్ డిలేస్ ఉన్నాయి, ప్లస్ బిహేవియర్ చేంజెస్ ఉన్నాయి, వాళ్ళ ఐక్యూ కూడా కొద్దిగా బార్డర్ లైన్లో ఉంది అనుకునేవారో వాళ్ళందరినీ వీళ్ళు లో ఫంక్షనింగ్ ఆటిజం అనేవారు. బట్ ఈ టర్మ్ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగించడం జరిగింది. ఇప్పుడు అసలు హై ఫంక్షనింగ్, లో ఫంక్షనింగ్ అన్న పదాలు ఎవరు వాడట్లేదు. సో థర్డ్ టైప్ ఆఫ్ ఆటిజం గ్రూప్ ఏంటంటే PDD-NOS. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ నాట్ అదర్వైజ్ స్పెసిఫైడ్. అంటే దీని అర్థం ఏంటంటే కొద్ది వరకు ఈ పై చెప్పిన 3 లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా ఆటిజం సిమ్టమ్స్ లాగా లేవు. అంటే వీళ్ళు ఒక బార్డర్ మీద ఉన్న పిల్లల్లాగా, అంటే కొంచెం స్టిమ్మింగ్ ఉంది, కొద్దిగా మాటల్లో డిలే ఉంది, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ అంత సీవియర్గా లేవు క్లాసికల్ ఆటిజం అంతా. సో ఎస్పెషలీ వీళ్ళు 3 to 5 years గ్రూప్ వాళ్ళని, ఆర్ ఈవెన్ 2 to 4 years గ్రూప్ వాళ్ళలో మనం ఎక్కువగా ఈ పదం వాడడం ఇనీషియల్గా చూసేవాళ్ళం. అంటే ఇంకా వీళ్ళు కాన్ఫిడెంట్గా వీళ్ళు ఆటిజంలోకి వెళ్తారా లేదా అన్నది మనం చెప్పలేనప్పుడు PDD-NOS అనే పదం వాడేవారు. బట్ రీసెంట్ క్రైటీరియాలో ఈవెన్ దాన్ని కూడా తీసేయడం జరిగింది. సో వీళ్ళందరూ ASD క్రైటీరియాలోనే వస్తారు, పైన చెప్పిన ఆస్పర్జర్స్, PDD-NOS అండ్ క్లాసిక్ ఆటిజం. మేబీ వీ కెన్ టేక్ ఇట్ లైక్ మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం లాగా వాళ్ళని మనం తీసుకోవచ్చు. ఇది కాకుండా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆటిజంలో ఇంకొక సబ్ గ్రూప్ అనేది ఉంటుంది, అది నాన్ వర్బల్ ఆటిజం. టు బిగిన్ విత్ ఆల్మోస్ట్ 100% అందరు ఆటిస్టిక్స్ ఎక్సెప్ట్ ద ఆస్పర్జర్స్ గ్రూప్ తప్ప మిగతా అందరిలో ఎంతో కొంత స్పీచ్ డిలే ఉండడం అన్నది డెఫినెట్గా ఉంటుంది. ఆటిజంలో స్పీచ్ రిగ్రెషన్ కానీ స్పీచ్ డిలే కానీ డెఫినెట్గా ఉంటుంది. బట్ వీళ్ళలో ఏంటంటే నాన్ వర్బల్ ఆటిజం అని మనం ఎప్పుడు అంటామంటే బై 5th year కూడా వీళ్ళు అసలు వర్డ్స్ ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టినా వీళ్ళ స్పీచ్ అవుట్పుట్ అన్నది చాలా చాలా మినిమల్గా ఉంటుంది. అంటే వీళ్ళని మనం నాన్ వర్బల్ ఆటిజం కిందకి తీసుకుంటాం.
అంటే ఇది థెరపీతో కూడా సంబంధం లేకుండా మిగతా విషయాలలో వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ వీళ్ళ స్పీచ్ అనేది చాలా వెనక్కి గనక ఉంటే వీళ్ళని మనం నాన్ వర్బల్ ఆటిజం అంటాం. అంటే ఒక 100 ఆటిజం క్లాసికల్ కేసెస్లో తీసుకున్నట్టయితే ఒక 25% నాన్ వర్బల్ ఆటిస్టిక్స్ ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఈవెన్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పటికీ, అంటే ఈవెన్ 10 years ఆర్ టీన్స్కి వచ్చినప్పుడు కూడా చాలా కొన్ని పదాలు మాత్రమే పలకగలరు, ఆర్ అసలు పలకడానికి కూడా పెద్ద ఇష్టపడకపోవచ్చు, ఆర్ వాళ్ళు పలికే విధానం కూడా చాలా కష్టంతో కూడుకున్నట్టుగా ఉంటుంది. సో వీళ్ళకి ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇనీషియల్గా చిన్నప్పుడైతే పిక్చర్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ద్వారా, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత టైపింగ్ ద్వారా కానీ, లేకపోతే స్పీచ్ ట్యాబ్లెట్స్ అనే యాప్స్ ఉంటాయి, ట్యాబ్స్లో అలాంటి యాప్స్ ఉన్నాయి, వాటిని వాడుకోవడం ద్వారా కమ్యూనికేట్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. అన్ఫార్చునేట్గా ఈ నాన్ వర్బల్ ఆటిజం గురించిన రీసెర్చ్ చాలా తక్కువగా ఉంది కంపేర్డ్ టు మిగతా ఆటిస్టిక్ కిడ్స్. అండ్ వాళ్ళంతటి వాళ్ళు ఏం జరుగుతుందన్నది పెద్దయ్యాక కూడా చెప్పలేకపోతున్నారు చాలామంది. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది వాళ్ళకున్న లోపం ఏంటి అన్నది ఇంకా రీసెర్చ్లోనే ఉంది. కొద్దిగా గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్ లాంటి వాటిల్లో, వేర్ మీరు నాన్ వర్బల్ ఆటిస్టిజం అని టైప్ చేసినట్టయితే స్పెసిఫిక్గా అలాంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి వీలవుతుంది. అండ్ ఫోర్త్ ఆర్ నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఆటిజం అంటే టైప్స్లో మనం చూసినట్టయితే వీళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటాం. అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆలోచించగలుగుతున్నారు, ఆర్ ఎంత ప్రాసెసింగ్ స్పీడ్ ఎంత బాగుంది, ఆర్ వాళ్ళ టాలెంట్ కొన్ని ఏరియాస్లో ఎంత బాగుంది అన్న దాని మీద మనం ఒకవేళ డివైడ్ చేసినట్టయితే 3 గ్రూప్స్గా మనం తీసుకోవచ్చు. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆటిజం పిల్లలు యావరేజ్ ఇంటెలిజెన్స్తో ఉంటారు, అంటే బార్డర్ లైన్ టు యావరేజ్ ఇంటెలిజెన్స్తో ఉంటారు. సో వీళ్ళకి మనం ఇస్తున్న థెరపీ బట్టి, లేకపోతే ఇస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవ్వగలుగుతున్నారు అన్నది విత్ టైం నిర్ణయం అవుతూ ఉంటుంది. కానీ కొద్ది కేటగిరీ అంటే రఫ్లీ ఐ కెన్ సే అరౌండ్ ఒక 20%లో మాత్రం వీళ్ళు గిఫ్టెడ్ టాలెంట్స్తో ఉంటారు. అంటే మీరు బుక్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ కొన్నిసార్లు చూసుంటారు, ఆర్టిస్టిక్ పిల్లోడు బట్ 8 to 10 లాంగ్వేజెస్ వచ్చాను, లేకపోతే ఆర్టిస్టిక్ పిల్లోడు బట్ పియానో ఎక్సలెంట్గా వాయిస్తాడు, ఏ ట్యూన్ ఇచ్చినా వెంటనే తను వాయించి చూపించగలడను, లేకపోతే పెయింటింగ్లో ఎక్సెప్షనల్ టాలెంట్ ఉందనో, ఇలాంటివి మనం గిఫ్టెడ్ టాలెంట్స్ కింద తీసుకుంటాం. అన్ఫార్చునేట్గా 20%లో ఇది ఉండడం మంచిదైనప్పటికీ మనం మిగతా 80%ని కొన్నిసార్లు అంటే మనం ఇలాంటి టాలెంట్ ఉన్నా బయటికి తేలేకపోతున్నామేమో అన్న గిల్ట్ పేరెంట్స్కి ఉండడం చాలా సహజం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆటిజంలో గిఫ్టెడ్ టాలెంట్ ఉంటుంది అన్న రూల్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ 80%లో అలా ఏమీ ఉండకపోవచ్చు. దే ఆర్ లైక్ ఎనీ అదర్ నార్మల్ కిడ్ లాగా, యావరేజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లాగే ఉంటారు. ఈ గిఫ్టెడ్ టాలెంట్ ఉన్న పిల్లల్లో ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ హై ఎక్సెప్షనల్ టాలెంట్ వాళ్ళు మిగతా ఏరియాస్ని వాళ్ళలో ఉన్న డెఫిసిట్స్ని ఎంతో కొంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళు ఆ లైన్లో ఛానలైజ్ అయిపోవడం వల్ల వాళ్ళ రొటీన్ అనేది, లేకపోతే వాళ్ళ టాలెంట్ అనేది మిస్యూజ్ అవ్వకుండా యూజ్ చేసినట్టుగా అవుతుంది. అండ్ ఇందులోనే ఇంకొక చిన్న కేటగిరీ, దీన్ని మనం ఆటిస్టిక్ సవాంట్స్ అంటాము. ఇది చాలామంది విని ఉండకపోవచ్చు, కానీ వరల్డ్ ఓవర్ చాలా కొద్ది మంది ఆటిజం పీపుల్ ఉన్నారు ఎవరిలో అయితే ఆ టాలెంట్ బై ప్రాక్టీస్ వచ్చేది కానీ బై లెర్నింగ్ వచ్చేది కానీ కాదు. అంటే ఇట్స్ జస్ట్ లైక్ అ ఇన్బార్న్ గాడ్స్ గిఫ్ట్ లాగా మనం తీసుకోవాలి. అండ్ స్పెసిఫికలీ ఆ టాలెంట్ ఎంత ఎక్సెప్షనల్ లెవెల్లో ఉన్నా మిగతా విషయాల్లో వాళ్ళు జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ కిడ్ ఆర్ ఈవెన్ బిలో కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఆటిస్టిక్ పర్సన్, అమెరికాలో ఉండే అతను ఎంత పర్ఫెక్ట్గా పెయింటింగ్ గీయగలడు అంటే మీరు పైనుంచి అంటే ఏరోప్లేన్ నుంచి ఒక 10 minutes న్యూయార్క్ షోర్ లైన్ చూపించి ఆ తర్వాత అతనికి 1 week టైం ఇచ్చి నువ్వు ఆ మొత్తం పిక్చర్ గీయి అంటే బై మెమరీ ఎవ్రీ బిల్డింగ్, ఎవ్రీ పీస్, అందులో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా రోడ్స్తో సహా ఎవ్రీథింగ్ విత్ పెన్ తను డ్రా చేయగలడు. అంటే ఇలాంటి టాలెంట్ మనం ఎక్సెప్షనల్ హ్యూమన్ టాలెంట్ కింద కౌంట్ చేయాలి. అంటే ఇది లెర్నింగ్ ద్వారానో ప్రాక్టీస్ ద్వారానో వచ్చేది కాదు. వీళ్ళని మనం ఆటిస్టిక్ సవాంట్స్ అంటాము. వాళ్ళు చాలా రేర్గానే ఉంటారు వరల్డ్లో.
మరి ఎందుకు హ్యూమన్ బ్రెయిన్ అలా ఉంది అన్నది ఒక సైంటిఫిక్ రీసెర్చ్కి దారి తీసే విధంగా వీళ్ళ టాలెంట్ ఉంటుంది. సో ఇది ఎక్సెప్షనల్ కేసెస్. అండ్ లాస్ట్ వచ్చి ఇంకొకటి గ్రూప్ ఆఫ్ ఆటిస్టిక్స్ ఏంటంటే వీళ్ళకి ఎప్రాక్సియా అనేది యాడ్ అయ్యి ఉంటుంది. అసలు ఏంటి ఎప్రాక్సియా అంటే, మనం ఇప్పుడు ఒక సింపుల్ మూమెంట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్క్రూని ఇలా తిప్పి టైట్ చేస్తున్నాం. మనం చాలా అన్కాన్షియస్గా దీన్ని చేసినప్పటికీ ఇందులో చాలా కాంప్లికేటెడ్ మోటార్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయ్యింది. అంటే మీరు ఒక చేయితో దీన్ని గట్టిగా పట్టుకోవాలి, ఇంకో చేయితో పై భాగాన్ని మాత్రమే పట్టుకోవాలి, అండ్ ఏ డైరెక్షన్లో మీరు తిప్పాలి అన్నది మీ మైండ్ మీకు చెప్పాలి, ఎంత ఫోర్స్తో తిప్పాలి, ఎన్నిసార్లు తిప్పాలి, ఈ కింద పార్ట్ ఎంత గట్టిగా దీన్ని పట్టుకోవాలి, ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. అలా మనకు తెలియకుండానే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు లక్షలాది మోటార్ యాక్టివిటీస్ మనం చేస్తూనే ఉంటాం. ఇవన్నీ మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. అంటే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఐస్, ఇయర్స్ అన్నీ కోఆర్డినేటెడ్గా పనిచేస్తున్నాయి. కొంతమంది పిల్లల్లో ఇందులో కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. అంటే వాళ్ళు చూడటానికి నార్మల్ పిల్లల్లాగే ఉంటారు, వాళ్ళకేం పవర్లో వీక్నెస్ ఉండకపోవచ్చు. అంటే కాళ్ళు, చేతులు అన్నీ పవర్ చూస్తే నార్మల్గానే ఉంటుంది. ఎంఆర్ఐస్, స్పైన్ ఎంఆర్ఐస్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే కోఆర్డినేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ వచ్చాయో వీళ్ళు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో డిఫరెంట్ కోఆర్డినేషన్స్ అంటే ఫైన్ మోటార్ కోఆర్డినేషన్, గ్రాస్ మోటార్ కోఆర్డినేషన్ అండ్ స్పీచ్ కోఆర్డినేషన్, ఈ త్రీని విడివిడిగా మనం చూస్తాం. గ్రాస్ మోటార్ కోఆర్డినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కడం కానీ, స్విమ్మింగ్ కానీ, ఆర్ ఒక కాలు మీద నిలబడడం కానీ, ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడడం కానీ వీళ్ళకి చాలా చాలా డిఫికల్ట్, చాలా క్లమ్జీగా ఉంటారు. అస్తమాటు అలాంటివి ఏమైనా ట్రై చేస్తే పడిపోతూ ఉంటారు. నార్మల్ టైంలో బాగానే ఉంటారు, బట్ అలాంటి కోఆర్డినేటెడ్ యాక్టివిటీస్ చేయించినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇమిటేషన్స్ అన్నవి వీళ్ళకి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అదే ఫైన్ మోటార్ ఎప్రాక్సియా అంటే ఏంటంటే రైటింగ్, స్పూన్ పట్టుకోవడం, బ్రష్ చేసుకోవడం, నామ్స్ ఓపెన్ చేయడం, మూతలు తిప్పడం, చిన్న చిన్న వస్తువుల్ని గ్రిప్ చేయడం, బ్యాగ్స్ మోయడం, ఇలాంటివన్నీ వీళ్ళకి కష్టంగా ఉంటాయి. ఎస్పెషలీ మనకి రైటింగ్లో కనుక డిఫికల్టీ ఎక్సెప్షనల్గా ఉన్న పిల్లల్లో, ఎస్పెషలీ ఆటిజంలో బై 5 years వాళ్ళు కనుక పెన్ కానీ చాక్ పీస్ కానీ పట్టుకోలేకపోతున్నారు అంటే డెఫినెట్గా మనం ఎప్రాక్సియా ఏమన్నా యాడ్ అయ్యి ఉందా అన్న విషయాన్ని చూడాలి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి స్పీచ్ ఎప్రాక్సియా ఆర్ చైల్డ్హుడ్ ఎప్రాక్సియా ఆఫ్ స్పీచ్ అంటాం, కాస్ అంటాం దీన్ని. కాస్ పిల్లలు మామూలుగా ఆటిజం సిమ్టమ్స్తో లేకుండా కూడా స్పీచ్ ప్రాబ్లంతో ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను డిస్కస్ చేస్తుంది స్పీచ్ ఎప్రాక్సియా ప్లస్ ఆటిజం క్లబ్ అయి ఉన్న పిల్లల గురించి. అంటే వీళ్ళల్లో ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ డిఫికల్టీస్ ఉండకపోయినప్పటికీ ఆటిజం సిమ్టమ్స్ చాలా వరకు ఉన్నాయి. అండ్ బై 5 years వీళ్ళకి స్పీచ్ చాలా డిలేడ్గా ఉంది. ఈవెన్ తర్వాత వస్తున్నా కానీ ఆ పదాలు చాలా కూడబలుకుంటున్నట్టు లోపల నుంచి వస్తున్నాయి. ఒక్క పదం చెప్పడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. లెటర్స్ని అంటే అందులో ఉన్న సిలబల్స్ని తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. అంటే ఒకసారి హ్యాపీ అంటే ఇంకొకసారి హ్యాపా అంటున్నారు, ఇంకొకసారి హాపు అంటున్నారు. పలకడం కూడా చాలా కట్ అండ్ పేస్ట్ విధానంలో, అంటే ఒక్కొక్క సిలబల్ని ఒత్తి పలుకుతున్నారు. వీళ్ళకి సింపుల్ అదర్ ఓరల్ ఇమిటేషన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అంటే ఇలా పెట్టడం కానీ, లేకపోతే నాలుక బయట పెట్టి చూపించు అన్నప్పుడు చూపించగలగడం కానీ, లేకపోతే విజిల్ లాంటి సౌండ్ చేయమన్నప్పుడు కానీ వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్లో డెఫినెట్గా నాన్ వర్బల్ ఆటిజం ఉండే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. మీరు కనుక నార్మల్గా ఉన్న ఆటిస్టిక్ పిల్లల స్పీచ్ గమనించినట్టయితే మీరు ఈ డిఫరెన్స్ ఈజీగా పట్టుకోగలరు. అంటే 75% ఆఫ్ ఆటిజంలో మనకి స్పీచ్ డీలే ఉన్నప్పటికీ ఎప్రాక్సియా ఉండదు. కాబట్టి పదాలు వచ్చిన రోజు వాళ్ళు క్లారిటీతోనే పలుకుతూ ఉంటారు. బట్ ఈ ఏప్రాక్సియా ఉన్న పిల్లల్లో ఏంటంటే ఆ పదాలు పలకటమే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ పదాలని కూడబలుకుంటూ పలుకుతున్నట్టుగా ఉంటారు. అండ్ వీళ్ళకి స్పీచ్ అనేది లాంగ్ టర్మ్లో కూడా ఈవెన్ విత్ థెరపీ కూడా మామూలు పిల్లలకు వచ్చినంత సులువుగా రాకపోవచ్చు. సో వీళ్ళకి ఆల్టర్నేట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ గురించి మనం ఎర్లీగానే ఒక ఆప్షన్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. సో ఇవి క్లుప్తంగా చెప్పాలంటే ఆటిజంలో ఉన్న వేరియస్ టైప్స్ కానీ, వేరియస్ పేర్లు కానీ, వేరియస్ లేబుల్స్ కానీ. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా పిల్లోడు గురించో వాడి ఇంప్రూవ్మెంట్ గురించో మనం ఎవరితో అయినా డిస్కస్ చేస్తున్నప్పుడు మనం యాక్చువల్లీ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు టు బిగిన్ విత్ ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళకి డెఫిసిట్స్ ఎందులో ఉండినవి, అందులోంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు.
సో మన పిల్లోడిది ఆ పిల్లోడిది ఆల్మోస్ట్ సిమిలర్ ఫేజ్లో ఉన్నారా లేకపోతే కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారా అన్నది మనం గమనించగలగాలి. అప్పుడే మీకు జరుగుతున్న థెరపీస్ గురించి వాటి ద్వారా జరుగుతున్న ఇంప్రూవ్మెంట్ గురించి మీకు క్లియర్ ఐడియా రావడం జరుగుతుంది. సో దీంతో మనం ఈ టాపిక్ ముగిద్దాం. నెక్స్ట్ టాపిక్లో రిలేటెడ్ టు ఆటిజం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.